హలో గైస్, ఇది మనం మృగశిరలో కోసినాం లాస్ట్ చెట్టుగా. యాక్చువల్గా ఇది చాలా మంచి చెట్టు అన్నట్టు. కాకపోతే మైనస్ ఏంటంటే ఒక సంవత్సరం కళ్ళు పడుతుంది, ఒక సంవత్సరం కళ్ళు పడదు. వచ్చిందంటే ఇట్లా కర్ర దాకా పడుతుంది అన్నట్టు. ఇది లాస్ట్ ఇయర్ది. ఈ టైంలో పోయినసారి బాగా కళ్ళు పడ్డది కాబట్టి ఈసారి గొర్రెలు వెళ్ళి చూసుకోవచ్చు. 4 గొర్రెలు వెళ్ళినాయి. దానికి కూడా అన్నీ తక్కువ కాయలు. మళ్ళా అయితే ఇది 4వ కోత. దీన్ని ఎట్లా ఉంటుందో మీరు చూసుకోవచ్చు. నిన్న లొట్లేసిన ఎగ్జాక్ట్ ఒక ఛాయ్ గ్లాస్ అంత పడ్డది. వేరే చెట్టు నుంచి కళ్ళు తీసుకొచ్చిన. ఇదల్లా పోసేసినామంటే సాయంత్రం వరకు మనకు మంచిగా కళ్ళు అయిపోతుంది. ఇక ఇది మన 2వ గోల. కళ్ళు చూసుకున్నట్టయితే కొంచెం వాటర్ గ్లాస్ అంతా పడ్డది. ఇల్లు కూడా మేము కళ్ళు పోసేసుకున్నాం. సాయంత్రం వరకు మంచిగా మడ్డి ఫామ్ అయిపోతుంది. ఇక ఇది లాస్ట్గా మన దాంట్లో. కాకపోతే మంచి కర్రతాడన్నట్టు ఇది. అంతా 8 కాయలేమో ఉన్నాయి. అయినా కానీ కోసినా అంటే ఇప్పుడు మనం 2 కాయలు ఎట్లయినా పడేస్తాం. ఇంకో కాయ పడేసినాకనే కళ్ళు పెరుగుతుంది. ఇక మనం కళ్ళు గీసుకునేది 4 కాయలు. అయినా కానీ కోసినా అంటే ఒకవేళ చెట్టు మంచిగా వచ్చిందంటే ఖచ్చితంగా కర్ర వస్తుంది అన్నట్టు. గిట్ల వెళ్ళింది అన్నట్టు. ఇవి ఉన్నాయి 5-6 కాయలు అంటే దాన్ని కూసిపోయినాయి. అవతలదానికి 4 ఉన్నాయి. ఇంకా ఒక్క గొల కర్ర తాకినా కానీ మనకు అప్పటికి కరువులో మంచిగా కళ్ళు అవుతుంది. అందుకోసమే ఈ తిప్పలు. చెట్టు అయితే అస్సలు నిలబడరాదు. మొత్తం ఇప్పుడు నిలబడే దారం మొత్తం నూకు పడేస్తుంది అటు. మన పాము పడగ తీసినట్టే ఉంటుంది చెట్టు ఇది.